ప్రియమైన భక్తులారా, మీకో ప్రశ్న. గుడిలో ప్రసాదంగా ఏమిస్తారు? దానికి జవాబు లడ్డనో, కేసరియనో, శనగలనో, పులిహారనో, దద్దోజనో. ఇక చాలా ఆపండి. మీ ఫేవరెట్ ప్రసాదం ఏంటి? జవాబు లడ్డు, పులిహోర, దద్దోజనం. అందరూ చాలా బాగా చెప్పారండి. అవునండి, ఇండియాలో ఎక్కడికి పోయినా నైవేద్యం ఇవే ఇస్తుంటారు కదా. కొన్ని దేవాలయాల్లో కాస్త విచిత్ర ప్రసాదాలను సైతం ఇవ్వటం ఇప్పటి వరకు చూసాం. కానీ ఒక దేవాలయం ఉంది, అక్కడ నైవేద్యంగా బంగారం, వెండి ఇస్తుంటారు భక్తులకి. మరి ఆలస్యం చేయకుండా లటుక్కున పట్టుకొద్దాం పదండి. బంగారాన్ని ప్రసాదంగా ఇచ్చే మహాలక్ష్మి దేవాలయం, భక్తులకు నైవేద్యంగా బంగారాన్ని, వెండిని ఇచ్చే దేవాలయం భారతదేశంలో ఇదొక్కటే. అదే మహాలక్ష్మి దేవాలయం. ఇది మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని రత్లాం అనే ప్రాంతంలో ఉంది. రత్లాం ప్రాంతం బంగారానికి, రత్లమి సేవుకు, రత్లమి చీరలకు ప్రసిద్ధి చెందింది. మండు విహారయాత్రకు చక్కటి ప్రదేశం. రత్లాంలోని మహాలక్ష్మి గుడి అత్యంత సంపన్నమైనది. గర్భగుడిలోని దేవతలకు నోట్ల దండలు, బంగారు ఆభరణాలు, వెండి ఆభరణాలతో అందంగా ముస్తాబు చేస్తారు. ప్రతి ఏడాది ఈ గుడికి విరాళాలు భారీగానే వస్తుంటాయి. అందులో బంగారం, వెండి కీలకం. గర్భాలయంలో లక్ష్మీదేవి దీపావళి ప్రత్యేకం. ప్రతి ఏడాది దీపావళి రోజున మహాలక్ష్మి దేవాలయంలో ఉత్సవాలు జరుగుతాయి. వీటిని 3 రోజుల పాటు నిర్వహిస్తారు. వేడుకలు జరిగేటప్పుడు అమ్మవారిని నోట్ల దండలతో, బంగారు, వెండి వస్తువులతో అలంకరిస్తారు. వీటి విలువ 100 కోట్ల పైమాటే. బహుశా ఇండియాలో ఎక్కడా ఇలా అలంకరించరేమో. బాంధవ్ఘర్ పాండవులు వేటాడిన ప్రాంతం. అంత భారీగా విరాళాలుగా వచ్చే బంగారాన్ని, వెండిని దేవస్థానం వారు భక్తులకి ప్రసాదంలా తిరిగిస్తుంటారు. ఈ ప్రసాదాన్ని పొందేందుకు భక్తులు కొన్ని వందల వేల కిలోమీటర్లు ప్రయాణిస్తుంటారు. ఇండోర్, ఉజ్జయిని, వడోదర తదితర ప్రాంతాల నుంచి రత్లాం చేరుకోవటం సులభం. లక్ష్మీదేవత ఆలయం అంటే ఈ మాత్రం ఉండాలి సుమి. ఒక్కోసారి భక్తులు పొందే ప్రసాదం అంటే బంగారం, వెండి వచ్చే రాకపోకల ఖర్చుకు సరిపోదు. అయినా భక్తులు దేవుని ప్రసాదంగా ఇంట్లో పెట్టుకుంటే శుభం కలుగుతుందని నమ్ముతారు. మరి ఆలస్యం చేయకుండా మీరు వెంటనే ప్రసాదం తెచ్చేసుకోండి. రత్లాం గురించి తెలుసుకుందాం. రత్లాం సముద్ర మట్టానికి 480 మీటర్ల ఎత్తున, అంటే దాదాపు 1570 అడుగులు అన్నమాట, మాళ్వా ప్రాంతంలో ఉంది. మధ్యప్రదేశ్లోని రత్లాం జిల్లాకు హెడ్ క్వార్టర్స్ ఇది. రత్లాం అందమైన ఆలయాలకు నిలవు. ఇక ప్రసిద్ధి చెందిన కల్కామత దేవాలయం కలెక్టరేట్ సమీపంలో ఉంది. క్యాక్టస్ గార్డెన్ ఇక్కడికి 20 కిలోమీటర్ల దూరంలో ఉంది. శైలన వివిధ రకాలైన క్యాక్టస్ కు ప్రసిద్ధి. అలాట్లో నాగేశ్వర టెంపుల్, జౌవరాలోని హుస్సేన్ తెక్రిలు ఇక్కడి ప్రధాన ఆకర్షణలు. ఇక్కడ ఆకర్షణల్ని 2 రకాలుగా మనం విభజించవచ్చు. ఒకటి ఆర్కియాలజికల్ ప్రదేశాలు, 2 ఆధ్యాత్మిక ప్రదేశాలు, అలాగే టూరిస్ట్ స్పాట్లు. ఇటార్సి పర్యాటకులకు ఆసక్తిని కలిగించే ప్రదేశం. ఒకటి ఆర్కియాలజికల్ ప్రదేశాలు. బిల్ పాకేశ్వర ఆలయం 18 కిలోమీటర్లు రత్లాం నుంచి అనమాట. జర్లోని శివాలయం రత్లాం నుంచి 12 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. అలాగే విరూపాక్ష మహాదేవాలయం, అలోడ్ షిప్రవ ఆలయం, ధరోలా మహాదేవాలయం, గార్కాన్ఖై దేవాలయం, శివగర్హలోని కేదారేశ్వరాలయం, అమర్జీ ఆలయం, జవరాలోని మహాదేవాలయం, బార్బాద్ మహాదేవాలయం మొదలైనవి చూడదగ్గవి. హనుమాన్ పాదగుర్తులు, ఆధ్యాత్మిక ప్రదేశాలు మరియు టూరిస్ట్ స్పాట్లు, గులాబ్ చుక్కర్ పురావస్తు సంగ్రహాలయం, ఘాట్కంకే మత ఆలయం, కేదారేశ్వర ఆలయం, థోల్వాడ్ ధామ్, తగోడ్ జైన్ ఆలయం, క్యాక్టస్ గార్డెన్, హుస్సేన్ తిక్రీ, అంది కల్పేశ్వర ఆలయం, ఖర్మోర్ బర్డ్ సాంక్చురీ, గంగాసాగర్ మొదలైనటువంటి ప్రాంతాలు చాలా చూడదగ్గవి. మధ్యప్రదేశ్లోని ప్రధాన ఆకర్షణలు సంక్షిప్తంగా చూద్దాం. వసతి. రత్లాం జిల్లా ప్రధాన కేంద్రం కనుక వసతి సదుపాయాలు చక్కగా ఉంటాయి. 2 స్టార్, 3 స్టార్ హోటళ్లు, లాడ్జీలు మరియు గెస్ట్ హౌస్లలో యాత్రికులు వసతి పొందొచ్చు. రైలు మార్గం. రత్లాం ఎలా చేరుకోవాలి? రత్లాం చేరుకోవడానికి వాయు, రైలు మరియు రోడ్డు మార్గాలు చెరువులో ఉన్నాయి. ముందుగా మన వాయు మార్గం గురించి చూస్తే సమీపాన 104 కిలోమీటర్ల దూరంలో ఇండోర్ విమానాశ్రయం, 190 కిలోమీటర్ల దూరంలో ఉదయ్పూర్ ఎయిర్పోర్ట్లు ఉన్నాయి. క్యాబ్ లేదా ట్యాక్సీల్లో ప్రయాణించి రత్లాం చేరుకోవచ్చు. ఇక రైలు మార్గానికి వస్తే రత్లాంలో రైల్వే జంక్షన్ ఉంది. దేశం నలుమూలల నుంచి ఇక్కడికి రైళ్లు వస్తూ ఉంటాయి. హైదరాబాద్, ముంబై, ఇండోర్, ఉదయ్పూర్, కోల్కతా ప్రాంతాల నుంచి రెగ్యులర్ గా రైళ్లు ఈ స్టేషన్ మీదుగా వెళుతుంటాయి. ఇక బస్సు మార్గం. రత్లాంకు దాని సమీప ప్రాంతాల నుంచి చక్కటి రోడ్డు సదుపాయం ఉంది. రోడ్డు మార్గంలో వచ్చేవారు అంతర్రాష్ట్ర బస్సులు, టాక్సీలు, క్యాబ్లలో ప్రయాణించి చేరుకోవచ్చు. అదండి, బంగారాన్ని, వెండిని ప్రసాదంగా ఇచ్చే దేవాలయాలు ఎక్కడున్నాయో తెలిసే కదా. అదే దేవాలయం ఎక్కడుందో తెలిసింది కదా. అదే మహాలక్ష్మి దేవాలయం. మన భారతదేశంలో ఇదొక్కే ఒక్క దేవాలయం, అది కూడా రత్లాంలో ఉంది. ఇలాంటి అద్భుతమైనటువంటి ఆసక్తికరమైనటువంటి అంశాలు మా దగ్గర చాలా 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 ఉన్నాయి. ఇవన్నీ కూడా మీరు తెలుసుకోవాలనుకుంటే సింపుల్ గా మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుంటారు కదా.